హాయ్ ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్కి వీడియోస్ చేస్తున్నారా? కానీ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ వీడియోలో నేను మీకు ఇన్షాట్ యాప్లో ఎలా స్టెప్ బై స్టెప్గా వీడియో ఎడిట్ చేయాలో చూపిస్తాను. ఈజీగా మొబైల్లో కూడా ప్రొఫెషనల్ వీడియో ఎడిట్ చేయగలుగుతారు. ఓకే, మరి ఇక స్టార్ట్ చేద్దామా? ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ఇన్షాట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ముందుగానే ఇన్షాట్ యాప్ డౌన్లోడ్ చేసింది కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. ఇలా యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్లో ఫోటో, వీడియో, కలేజ్ అనే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. మనకి వీడియో ఎడిట్ చేయాలి కాబట్టి వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇలా వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత న్యూ పైన క్లిక్ చేస్తే గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. మనం ఏ వీడియో ఎడిట్ చేయాలో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత వీడియో ఇంపోర్ట్ అవుతుంది. ఇక్కడ ముందుగా ఫీచర్స్లో కాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కాన్వాస్ ఆప్షన్ క్లిక్ చేస్తే 16:9 సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. యూట్యూబ్ వీడియోకి ఇది పర్ఫెక్ట్ సైజు. ఒకవేళ షార్ట్ చేయాలంటే 9:16 సెలెక్ట్ చేసుకోవాలి. మనం వీడియో చేస్తున్నాం కాబట్టి 16:9 సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. యూట్యూబ్ సైజ్ సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీడియో బ్లాక్ బార్డర్స్తో కనిపిస్తుంది ఒకవేళ సైజ్ సెలెక్ట్ చేయకపోతే. తర్వాత సైజ్ సెలెక్ట్ చేసిన తర్వాత వీడియోలో అన్నెసెసరీ పార్ట్స్ రిమూవ్ చేయాలి అనుకుంటే ట్రిమ్ ఆర్ కట్ ఆప్షన్ యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో గ్యాప్ అన్నీ ఉంటే అది కట్ చేయండి. అలా వీడియో నీట్గా ఉంటుంది. ఎలా అంటే ఇది యూజ్ చేసి ఇక్కడ ఇలా కట్ చేయొచ్చు. ఇలా వీడియో నీట్గా ఉంటుంది. ఇలా వీడియో నీట్గా వస్తుంది. ఓకేనా? మీరు వీడియోకి టెక్స్ట్ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్లో క్లిక్ చేసి సబ్స్క్రైబ్ లేదా లైక్ లాంటివి ఇంకా మనకు నచ్చిన టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా సబ్స్క్రైబ్ అనేది టైప్ చేసి దీనికి ఫాంట్ స్టైలు, కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కలర్స్ చేంజ్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబ్కి రెడ్ కలర్ ఈజ్ బెటర్ కాబట్టి రెడ్ కలర్ ఉంచేసినాను. ఫాంట్ స్టైల్, ఇలా స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు ఇలా. ఓకేనా? ఇలా యాడ్ చేసుకోవచ్చు టెక్స్ట్. ఇంకా స్టిక్కర్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫన్ ఆప్షన్స్, యారో, సబ్స్క్రైబ్ బటన్స్, ఎమోజీస్, అవి యూజ్ చేయండి. మనకి సబ్స్క్రైబ్, షేర్, లైక్ లాంటి స్టిక్కర్స్ రావాలంటే ఇక్కడ సెర్చ్ చేయాలి. చేస్తే ఇలా చూపిస్తాయి. ఇక్కడ ఇలాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదా మనకి ఇలా కావాలంటే సబ్స్క్రైబ్. ఇది వీడియో ఎండ్ వరకు కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి వీడియో ఎండ్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా? వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి అనుకుంటే మ్యూజిక్ ఆప్షన్లో క్లిక్ చేసి ఫ్రీ మ్యూజిక్ యాడ్ చేయండి. వితౌట్ కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఈజీగా యాడ్ చేయొచ్చు. అది ఎలానో యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మ్యూజిక్కి వెళ్ళేసి ఇలా మ్యూజిక్ యాడ్ చేయొచ్చు. ఈ మ్యూజిక్ని కూడా మనం వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ సెలెక్ట్ చేసి వాల్యూమ్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా యాడ్ చేసుకోవచ్చు. మనం వీడియోకి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే వీడియో ఒక వాల్యూమ్ కూడా మనం మ్యూట్ చేసుకొని ఇలా మ్యూట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసి. ఇలా ఇలా చేయొచ్చు. మ్యూజిక్తో పాటు మీ వాయిస్ కూడా యాడ్ చేయాలి అనుకుంటే వాయిస్ ఓవర్ ఆప్షన్ క్లిక్ చేసి లైవ్గా రికార్డ్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేసి రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే వాయిస్ రికార్డ్ అవుతుంది. అనుకుంటే ఇలా స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోకి కొన్ని ఎఫెక్ట్స్, కొన్ని క్లిప్స్కి ఎఫెక్ట్స్ లాగా యూజ్ చేయాలనుకుంటే, స్మూత్గా చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇలా ఎఫెక్ట్స్ యూజ్ చేయొచ్చు. ఇలా
జూమ్ అవుట్ జూమ్ ఇన్ అవుతుంది. ఇలా ఎఫెక్ట్ ఇవ్వచ్చు ఈ వీడియోకి. దీని వీడియో ఎండ్ వరకు కావాలి. ఓకే, అలాగే కలర్ ఫిల్టర్స్ కూడా ఇవ్వచ్చు. ఇలా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫిల్టర్లోకి వెళ్తే ఇలా కలర్స్ ఇవ్వచ్చు. ఇలా వాటర్ మార్క్ పోవాలి అంటే ఇలా ఫ్రీ రిమూవ్ అని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ పోతుంది మనకి. వీడియో చివరిలో మనకి సబ్స్క్రైబ్, లైక్ అని కొన్ని వీడియోస్ యాడ్ చేస్తారు కదా, మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. గ్యాలరీలోకి ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన వీడియో ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన వీడియో ఉంది, అది యాడ్ చేస్తున్నాను. ఇలా అవుతుంది, ప్లే అవుతుంది. ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. క్వాలిటీ 1080p పెట్టేసుకొని సెలెక్ట్ చేస్తే మంచి క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉన్నది. ఓకేనా, ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. డైరెక్ట్గా యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోని. ఇలా వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. ఇన్షాట్ యాప్లో ఇంకా ఫీచర్స్ ఉంటాయి, బట్ మన యూట్యూబ్ వీడియో ఎడిటింగ్కి అంతగా యూజ్ కావు. సో ఫ్రెండ్స్, ఇలా ఇన్షాట్ యాప్లో ఈజీగా యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా యూట్యూబ్ టిప్స్ అండ్ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.